తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమ్మర్ హీట్ తగ్గింది. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షాలుంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల హెచ్చరికలున్నాయి. సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 19న అండమాన్కు రుతుపవనాలు తాకుతాయని, జూన్ 1న దేశంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జూలై 15 వరకు దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. గత ఏడాది రావాల్సిన సమయానికంటే 2 వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాగా, ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికే మాన్సూన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గడు అకాల వర్షాలతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. మే చివరి వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.